ఏంటి? సో వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలలో ఫర్దర్‌గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఒపీనియన్ రిటర్న్? ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఓన్లీ ఐఎమ్ ఇన్వాల్వ్ ఫర్ ద లాస్ట్ ఓన్లీ 3 months. The reason I got into GTA was నేను కొన్ని ఏండ్లకెళ్ళి I want to do help for the needy people. So I was looking for a platform. So మల్లారెడ్డి నన్ను అడిగాడు మీరు వచ్చి హెల్ప్ చేయండి అని. So I was not sure how can help these people. So he started introducing executive members, introduced just every day 3-4 people. So I saw several people, philanthropists, builders, doctors, engineers, business people, అందరూ పెడతా ఉన్నారు. I saw about 250 people దాకా పెట్టారు. So when I saw these people, then I said, maybe I can use this platform to do my charity work. నా whole purpose is to do completely charity work. నేను కొన్ని ఏళ్ళకెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఈ కంట్రీకి వచ్చినప్పుడు అందరు ఏమంటారంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ. మీరు యూఎస్ఏలో ఉంటారు, ఇక్కడ తెలంగాణ పీపుల్ చాలా కష్టమవుతుంది, చాలా ట్రీట్ చేస్తారు, నన్ను డిస్కరేజ్ చేశారు. బట్ నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాలేదు. నాకు ఎప్పుడు టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తాను అనుకున్నాను. సో లక్కీలీ ఈ ప్లాట్ఫామ్ వచ్చింది. లాస్ట్ మంత్కి వెళ్ళి ఐ చూస్ సెవెరల్ పీపుల్ ఇన్ ద లాస్ట్ 2 weeks. నాకు కావాల్సిన వాళ్ళు నా గోల్కు ఇష్టం చేసేవాళ్ళు. సో ఐ చూస్ ఆల్మోస్ట్ 20-30 పీపుల్. వాళ్ళు నిన్నంతా చాలా కలిశాను. వీ హ్యావ్ ఎ ఎజెండా అనమాట. సో బేసికలీ వీ గోయింగ్ టు డూ, నేను నిన్ననే ఇవాళ మార్నింగ్ ఐ ఓపెన్ మై చారిటీ వర్క్. ఆ చారిటీ త్రూ నుంచి సో ఐ వాంట్ టు డూ ఎడ్యుకేషన్ ఒకటి ప్లస్ హెల్త్ కేర్ ఒకటి. ఎడ్యుకేషన్లోనేమో ఐ వాంట్ టు పిక్ స్టూడెంట్స్ ఫ్రమ్ 10th grade ఆన్వర్డ్స్, 11th to 12th grade తీసుకొని ఐ అడాప్ట్ దెమ్. నా ఫ్యామిలీ లాగా ఉంటారు వాళ్ళు. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్ ఏమన్నా కానీ చేద్దాం అనుకున్నాను. ఇంకా హెల్త్ కేర్లోనేమో ఐ వాజ్ డిబేటింగ్. నేనేమో 35 years కింద వెళ్ళాను అమెరికాకు. సో షుడ్ ఐ డూ టు ఫర్ అమెరికా, షుడ్ ఐ డూ ఫర్ తెలంగాణ? ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అమెరికాకు చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఐ మేడ్ మనీ ఓవర్ దేర్. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు డూ ఓవర్ దేర్. కానీ ఆ నీడీ అంత అనిపించలేదు అక్కడ. ఇక్కడ తెలంగాణలో చాలా నీడీ అనిపించింది. సో లెట్ మీ డూ అనుకున్నాను. సో ఐ కేమ్ ఓవర్ హియర్ అండ్ దెన్ అదర్ రీజన్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఐ కెన్ యూజ్, ఐ కెన్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. అక్కడేమో ఇట్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో దాని నుంచి ఐ స్టార్టెడ్ మై చారిటీ. సో వెన్ ఐ వెంట్ టు USA, I went with $100 in my pocket and నా జాబ్ లేదు. సో ఐ జాయిన్ మై వైఫ్. దెన్ ఐ వాక్ టు క్యాప్లన్ ఇన్స్టిట్యూట్, వెళ్ళి అక్కడ స్టడీడ్ దేర్. If I want to talk my whole journey, I thought of talking over there. It takes time, but it's a lot of, I want to inspire these people, motivate these people. నేను $10 దానికి వెళ్ళి ఇప్పుడు జస్ట్ లాస్ట్ 1 month నేనే చూశాను గూగుల్లో, where do I stand. నేను అనుకున్నాను మేబీ I stand 20% of wealthy US population. To my surprise, my wealth is, I'm in the lowest 0.5%. So only 0.5 people are wealthier than me. So I'm on that kind of a, but it's all hard work, Andy. So when I, How was your feeling right now? huh? Right now, how was your feeling? feeling mixed ఉందండి, but still I'm going to do it. So bottom line is I have decided to do it. So I'll do it and start చేస్తాను. Definitely I'll do for Telangana. So I have a lot of scope on the, I met several people in the last yesterday. So I gathered through those people, తప్పకుండా చేస్తాను. I'll make a difference. I want to see a smile in these people. ఓ చైల్డ్ ఏడుస్తున్నాడంటే I want to see, హంగర్ పోతున్నాడంటే I want to see that child is happy. So I want to see a smile. అందుకోసం I'll do whatever it takes. తప్పకుండా చేస్తాను. Thank you so much, sir. Thank you. Wonderful words. Thank you. Thank you so much.